హాయ్ హలో అండి. నేను ఇప్పుడు మీకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తున్నాను. వెరైటీ కావాల్సినవి బ్రెడ్ పీసెస్. నేను ఇక్కడ ఒక 4 తీసుకున్నానండి బ్రెడ్ పీసెస్. క్యారెట్ తురుము ఒక క్యారెట్ తీసుకున్నాను. బొంబాయి రవ్వ ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్లు. పెరుగు 2 గరిటెలు. ఆనియన్ ఒకటి మీడియం సైజ్ది సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయ ఒకటి కట్ చేసుకున్న సన్న ముక్కలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. పెరుగుని బాగా షేక్ చేసేసుకున్నాను మొత్తం. ఇదిగోండి పెరుగు బాగా షేక్ చేసాను కదా. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. నేను ఇంత వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకున్నాము సాల్ట్. నెక్స్ట్ ఈ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. క్యారెట్ కూడా వేసేస్తున్నానండి. నేను ఇక్కడ హాఫే వేసుకున్నాను, నాకు ఎక్కువ వద్దనిపించింది, అందుకే హాఫే వేసాను క్యారెట్. ఈ క్యారెట్ కూడా బాగా మెల్ట్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను. ఇదిగోండి క్యారెట్ కూడా కలిపేసాను. నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే నేను మజ్జిగ, పెరుగులో కొంచెం మజ్జిగ ఉంటే నీళ్ళలాగా అది కూడా వేసాను. ఇలా మనకి పెరుగు చట్నీ లాగా కొంచెం చిక్కటి థిక్ పెరుగు చట్నీ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ కలిపేసుకున్నాము. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేట్టు కలిపేద్దాము. ఇదిగోండి మొత్తం బాగా కలిపేసాను. ఇక్కడ సాల్ట్ ఇక్కడ చూసుకున్నాము సరిపోయిందో లేదో. నాకు సరిపోయిందండి సాల్ట్. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలండి. పెనం కొద్దిగా కాలాక కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. పెనం కాలిందండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేశాక మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దీనికి మనం ఈ తయారు చేసుకుంది పెరుగుతో చేసిన లిక్విడ్ వేసేద్దాము. నేను ఇది ఎప్పుడూ తినలేదండి, అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది బాగుంటుంది ఇలా ట్రై చేయని. అయితే మా అక్క వాళ్ళు కూడా చెప్పారు, మేము ట్రై చేసాం చాలా రోజుల క్రితం, చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయని. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం నేను ఇలా చేయటం. ఇదిగోండి ఇలా పెట్టేసాం కదా, దీని మీద ఇంకో పీస్ పెట్టేసి ఇది మనం టోస్ట్ చేసేసుకుందాము పెనం మీద. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు కాల్చుకోవాలండి. ఒక పక్క కాలాక నేను చూపిస్తాను. చూద్దామండి, అటు కాలింది. ఇదిగోండి చూడండి రోస్ట్ అయిపోయింది, అటు పక్క కూడా
అలానే కాల్చుకుంటాను. అటుపక్క కూడా కాలాక చూపిస్తాను. రెండో పక్క కూడా కాలింది అని చూద్దాము. ఇదిగోండి, గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇది ఒక మోడలు, ఇంకో మోడల్లో కూడా చేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఒక పీస్ తీసుకొని దీనికి మొత్తం ఇందాకట్లానే ఇలా అప్లై చేసేద్దాము. ఇప్పుడు ఇది అలా డైరెక్ట్గా అటు పక్క వేసేసాం కదా. ఇప్పుడు దీనిపైన కూడా మనం ఇది అప్లై చేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. అటు కాలాక ఒక పక్క చూపిస్తాను. ఇదిగోండి, నేను టర్న్ చేశాను ఇటు పక్కకి, రెండో పక్క కూడా కాల్చుకున్నాను. ఇలా వస్తుందండి. మీ ముందే టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. ఒక బిట్టు తిన్నాక ఉండలేక తినేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు మనకి ఏం ఐడియా రాకపోతే ఏం చేయాలని, బ్రెడ్ కనుక ప్యాకెట్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇది కొంచెం స్లోగా కాలుతుందండి, అంటే మనం డైరెక్ట్గా అటు కాలుస్తున్నాం కదా, అది వేసి పేస్ట్ అది కాలేలోపు నేను ఇంకొకటి తయారు చేస్తున్నాను ఇందాక చేసినట్టు. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. ఇదిగోండి, ఇది ఇంకా రెండో పక్క కూడా ఇంకా కాలింది. ఇది కూడా చల్లారాక టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఈలోగా నేను ఇంకోటి కాలుస్తున్నాను. సన్న మంట మీద కాల్చుకోండి, అప్పుడు లోపల బాగా మగ్గి టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇది కూడా టేస్ట్ చూస్తున్నాండి, చూసి చెప్తాను. ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్. మీకు అలా కావాలన్నా చేసుకోండి, ఇలా కావాలన్నా చేసుకోండి. ఇది కొంచెం మెత్తగా ఉంది,
ఇందాక నేను చూపించిన ఈ మోడల్ అయితే మధ్యలో పెట్టి స్టఫ్ చేసి కాల్చుకుంది, రోస్ట్గా ఉంది. అదొక డిఫరెంట్ టేస్ట్, ఇదొక టేస్ట్. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. బాయ్ అండి.